అంశం లోపల పసుపు పండారు గుండీల మైషాది గడ్డ పుడుతున్నది. మరి ఈరభద్ర స్వామి కన్నవారు నిన్ను తమ్ముడా మల్లయ్య కాదంటే కొడుతీవి వద్దంటే కొడుతీవి లేదంటే కొడుతీవి పోయింది. పంది దాటలో నీరు వెళ్ళిపోతున్నా పోవంగా ఒక గడియ పందిని దౌలాడంగా ఒక గడియ తీసుకొని రావంగా ముక్కారు 3 గడియలు ఏడవస్తానని ఆ ఈరభద్ర స్వామి మల్లయ్య నోటి దీవాలు తీసుకొని వెళ్ళిపోయిండు. భద్రకాలను చూసిట ఈరభద్ర స్వామి ఆ ఒకవేళ అయినటువంటి అమ్మవారి భద్రకాళి కన్నవారు చూసింది. అదే బాలవీరుడు నీ రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడని ఆ అమ్మవారు భద్రకాళి ఈరభద్ర స్వామి దగ్గరకు వచ్చిందంట. మరి అనరాని మాటలంటున్నదంట. ఒకవేళ అయినటువంటి ఈరభద్ర స్వామికి అమ్మవారు ఒకవేళ అయినటువంటి బాలభద్రకాళికి చేతులు కలిసిన పట్ల మనసు కలిసిన ముచ్చట్లయ్యా పడి లోపల ఈరభద్ర స్వామి భద్రకాళి ఈరభద్ర స్వామి మరి ఒకవేళ బాలభద్రకాళి మూత లోపల పడి మల్లయ్యను మరిచిపోతున్నాడంట. మరి ఒకవేళ అద్దాలపడి నన్ను చూసి పాలివాడ పగవాడ నన్ను ప్రాణం తీసినట్టు కోని పర్వతాల వల్ల దేవుడు శ్రీశైల పర్వతం బండ కిందకి ఏరవచ్చిందంట. కరమూరు తోవలకు ఉన్నాయంట. ఏ తోపంట వాళ్ళ మల్లన్న స్వామికి అర్థం కాక విడుదలవుతున్నాడంట. ఏ తోపంట వాళ్ళ మల్లన్న దేవుడు అర్థం కాక వెంటనే చేస్తారు తెరపాలకు తయారు చేసుకుంటున్నాడు. మల్లన్న దేవుడు కుండి ఎక్కడైతే ఎక్కింది కానీ దిగవసలేదు. ఇది ఏ విచిత్రం ఉంది ఏ మాయ ఉన్నదని మల్లన్న దేవుడు మల్ల ఎవటిన గడియ లోపల లింగాల సేద మంది పెట్టుకున్నాడు. అన్నతన్ని శంకరని చేసుకొని మల్లన్న దేవుడు కలకల కన్నీరు తీయబట్టే మబ్బుగా వస్తుంది కదా దానివల్ల పొగ వల్లనా పొగ వల్ల అవునమ్మా వంటి
ఒక తల్లి పిల్లలకు పిల్లలాగే ఇంతకు వాళ్ళు అడ్డంగా శంకరుడు కైలాసవాసు నిరంకరుడు నిశ్చల స్థితులు సర్వంతర్యామి సకల జీవులలో ఇముడి ఉన్నవాడు బోలా శంకరుడైన శంకరుడు సంగమాలు చూడకు మాన్యం అందిందంట. శంకరుడు కళ్ళవార ఋషుడు ఇది ఒకవేళ అయినటువంటి మరి సంతానం ఉన్న వారి కన్నీర మరి కొట్టి వారి కన్నీర కోడవారి కన్నీర శంకరుడైన చేతులొప్ప అంజనం చేసి చూసినప్పుడు మరి ఒకవేళ అయినటువంటి శంకరుని అంశం లోపల కొడుకు మల్లయ్య అంజనం లోపల దిగుతున్నాడంట. శంకరుడు కైలాసవాసులు ఒకవేళ అయినటువంటి మరి శంకరుడు మించిన దాతానై పార్వతి మించిన మాతానై ఇక ఆకాశానికేమో శంకరుడు దాత అంటారు, భూదేవికేమో పార్వతి మాత అంటారు. శంకరుడేమో ఒకవేళ అయినటువంటి యాపాకిచ్చే వారికి మామిడాకిస్తున్నాడు, మామిడాకిచ్చే వారికి ఏమో యాపాకిస్తున్నాడు, ఒకరికేమో తొట్టెలు నింపుతున్నాడు, ఒకరికేమో తొట్టెలు ఇస్తున్నాడు. ఆడపిల్ల పుడితే తలదారం అన్నవాడు, మగవాడు పుడితే మొల్లారం అన్నవాడు. శంకరుడు కైలాసవాసు చనిపోయిన వారికి సరగాలన్నవాడు, మన్న వాళ్ళకి ముక్తి మోక్షాలన్నవాడు. పెరిగిన వారికి పెళ్లిళ్ళు అన్నాడు, ఆడపిల్ల పుడితే ఒకవేళ అయినటువంటి మరి అడిగిన వారికి ఆడపిల్లలు అన్నాడు, కోడిన వారి కొడుకులు అన్నాడు శంకరుడైన. శంకరుడి అంశం లోపల మల్లయ్య రాబట్టి కొడుకు మల్లయ్య అద్దాను పట్టి లోపల ఆగమైపోతున్నాడమ్మో దైవమా.
తొగదారు ఎవరు చూపించాలి ముక్తి మార్గం ఎవరు తెలిపాలని శంకరుల కైలాసవాసులు ఆలోచన చేస్తుండగా ఎల్లమ్మ తల్లిని వేడుకుంటూ అమ్మవారు రేణుకా ఎల్లమ్మకి శంకరుని మాల్యం పోయింది ఎల్లమ్మ తల్లికి శివలోపల పడుతున్నదాయే ఈ రూపాన పోతే బాగుండదు అనుకోని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నల్ల కట్టింది నల్ల రైక ఉడిగింది నడుము నట్ట పెట్టిందాయే వాళ్ళు చేసినట్టు ఒక వెళ్ళి ఎడమన కొప్పు చేసుకున్నది అట్టడిగా వాళ్ళతోటి ఎల్లింది ముంచుకుంటాడు కవలతోటి కుదిరించింది పుట్టి పుట్టిలో వాళ్ళకేది మంటారు ఏదో కుంకుమ 7 లక్ష కవలు వేసుకుని సోతుకుల్ల పట్టింది తమ్ముడు మళ్ళీ వెళ్ళిపోతాను అమ్మవారు నేనక ఎల్లమ్మడైనా పదమూడు మంది బొంబాయి వాడటం మరి ఒకవేళ అయినటువంటి చోటప్పులతో ఇంపడి పెట్టుకొని ఒక్కొక్క డబ్బంట జనపాలకుండ మీద కూర్చున్న మల్లన్న దేవుడు కన్నవార దూషిండు ఎక్కడికంటూ ఆడది వస్తుంది ఆడదాని దండ సైన్యం ఉన్నదాయే దాని కారణం వచ్చిన ముఖమందు పడుతుంటుంది ఏమి చేయాలి ఎట్లా చేయాలని మల్లన్న దేవుడు ఆలోచన చేస్తున్నాడంట దేవుడు ఒకవేళ జనపాలకుండ మీద కూర్చొని మల్లయ్య దేవుడు ఆలోచన చేస్తూ ఉండగా మరి ఒకవేళ పిడికడంత యాపా చేత పట్టి ఓమ్రి ఫలారి అని ఒకవేళ ఎల్లమ్మ దండ మీద కొడుతున్నాడా నేల సదనం అంటే మోరు అంటే మోసిన ఎల్లి దండ మీద పడిపోతున్నదంట